ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకి వెళ్ళామనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు ఏమనేది, ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొసీజర్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేమంటది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ 2-3 రాష్ట్రాల్లో, ఒక 5-6 రాష్ట్రాల్లో మీరు ఎస్ఐఆర్ రన్ చేసిన తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ తెలియలేదా? మనం కేవలం ఒక రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి 10 రోజులు కాకముందే మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ 5-6 రాష్ట్రాల్లో కంప్లీట్ చేసిన ఎలక్షన్ కమిషన్కి అనుభవం వచ్చి ఉండాలి కదా. అంటే ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు, మేము ఒక ప్రాసెస్ అనుకున్నాం, ఈ ప్రాసెస్ లోనే కంప్లీట్ చేస్తాము, గంటాపదంగా ఇలాగే చేయాలి అన్నట్టు కూర్చున్నారు. అల్టిమేట్లీ నువ్వు మళ్ళీ నేను ప్రూఫ్ ఇస్తే యాడ్ చేయాలి నువ్వు నా ఓట్ని. ఇప్పుడు ఎంతమంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం వైజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కోల్పోయే ప్రమాదం ఉంది? డెత్ డిలీటెడే ఒక 40 లక్షలు పోతాయి సార్. డెత్ డిలీటెడ్ బేసికలీ ఒక 40 లక్షలు పోతాయి. అడిషనల్ గా వలసలు వెళ్ళినవి ఒక 20 లక్షల దాకా పోతాయి. ఒక 60 లక్షలు, ఒక 60-70 లక్షల ఓట్లు మినిమం టు మినిమం పోతాయి సార్. ఇవి కాక న్యూ ఎడిషన్స్ కానివ్వండి, మళ్ళీ అప్లై చేసుకొని కాపాడుకోవాల్సిన 30 లక్షలు ఉంటాయి. అంటే నా ఐడియా ప్రకారం అయితే 70 లక్షల నుంచి 1 కోటి ఓట్ల వరకు పోతాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో పావు కానివ్వండి, అంటే ఇంత లెవెల్లో పావు. అంటే తెలంగాణలో ఏమవుతుంది అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఎక్కువ, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి లేదు వేరే రాష్ట్రాలకి వలసలు లేవు కాబట్టి ఓట్లు పోతాయి. కానీ మళ్ళీ రీ ఎక్సర్సైజ్ ఉంటది కదా, అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత నోటీసులు అందుకు దానికంతా వ్యవధిస్తున్నారు. రీ ఎక్సర్సైజ్ మళ్ళీ 1 మంత్ ఉంటది. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఇప్పుడు ఇన్ కేస్ సరే కొందరు బిఎల్ఓని అప్రోచ్ అవుతారు, లేదా బిఎల్ఓ వాళ్ళని అప్రోచ్ అవుతారు, లేని వాళ్ళు త్రూ ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఆన్లైన్లో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆన్లైన్లో చేసుకోవాలి అంటే మీ ఓటర్ ఐడిలో, అంటే 2025 ఓటర్ ఐడిలో ఉన్న పేరు, 2002లో ఉన్న పేరు, లేదు మీ ఆధార్లో ఉన్న పేరు, ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉండాలి. అప్పుడే అవుతుంది, అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఉండొచ్చు అంటే ఓవైసీ గారు అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పాత బస్తీలో పేర్లు తొలగించే ప్రమాదం కనిపిస్తుంది ఆంధ్రలో. ఈవెన్ కాంగ్రెస్ ఈజ్ ఆల్సో వరీడ్ అబౌట్ దట్. సార్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీలు రాజకీయంగా మా ఓట్లు పోతాయి అని క్లెయిమ్ చేసుకోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది అందరికీ ఈక్వల్ గానే ప్రొసీజర్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే రీసెంట్గా జరిగిన ఎస్ఐఆర్ పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడుని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ 2 చోట్ల అధికారంలో ఉండి సీఎంగా ఉండి బిఎల్ఓలు వాళ్ళ కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళే కదా. ఎలక్షన్ కమిషన్ నుంచి సీఈఓ వస్తాడు కానీ కింద బిఎల్ఓలు అంతా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటారు కదా. హైయెస్ట్ ఓట్స్ తొలగించబడింది ఎక్కడ? ఈ 2 స్టేట్స్ లో. ఒకటి మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో, 2 స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో. అంటే సీఎం కాన్స్టిట్యున్సీలో బిఎల్ఓలని సీఎంకి అంటే అధికార పార్టీకి అనుకూలంగా వేసుకుంటారా లేదా? అయినా కూడా పోయినాయి అంటే ఏంటి? బిఎల్ఓలు కూడా చేయగలిగేది ఏం లేదు. ఈ ప్రూఫ్లు ఉంటేనే ఓటు కాపాడుకోగలరు. ఇందులో ఎన్ఆర్సీకి సంబంధించిన కసరత్తు కూడా ఉంది కాబట్టి బిఎల్ఓ ఇదేదో అధికార పార్టీ ఓటు కాబట్టి దీన్నేం ప్రూఫ్లు లేకుండా రాద్దాము, ఇదేమో అపోజిషన్ వాళ్ళది కాబట్టి లేపేమన్నారు కాబట్టి లేపేద్దామంటానికి లేదు. కాకపోతే ఏమైందంటే కొన్ని చోట్ల ఏమైందంటే అధికార పార్టీ ఒత్తిళ్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వటానికో రిసీవ్ చేసుకోవటానికి కూడా వాళ్ళు అవైలబుల్ లేరు అని ఓట్లు పోవచ్చు, అంటే తీసేయచ్చు. బట్ అది మళ్ళీ 1 మంత్ టైం ఉండేది కాబట్టి యాడ్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ అప్పటికీ రాలేదనుకోండి, స్టిల్ మనకి ఇంకా 2 years ఉండే కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్ మీద ఎఫెక్ట్ జరగదు ఇది. కాకపోతే ప్రజలకైతే ఈ పౌరసత్వం గురించి ఏం రూల్స్ ఉన్నాయో ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరు ఓటు వాళ్ళు కాపాడుకోవాలి అనే నాలెడ్జ్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇమీడియట్ గా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చు కదండి ఎలక్షన్ కమిషన్. పెట్టట్లేదు కదా, కనీసం క్యాన్వాసింగ్ పెట్టట్లా. ఇంకొక వర్స్ట్ పార్ట్ ఏంటంటే రీసెంట్ గా అంటే 1 month గ్యాప్ కూడా లేకుండా జనగణన జరుగుతుంది కదా ప్యారలల్ గా, అది అయిపోయి వెంటనే ఎస్ఐఆర్ అన్నారు. పల్లెటూరులో ఉన్న ప్రజలకు ఎలా ఉంది అంటే ఎవరన్నా వెళ్ళి పార్టీల తరపున బిఎల్ఏలు వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి సిద్ధం చేసి పెట్టుకోండి అని చెప్పినా కూడా నిన్నే కదా వాళ్ళు వచ్చారు, మా ఇంటికి వచ్చి అన్ని రాసుకెళ్లారు, మీరు ఎందుకు ఈ డాక్యుమెంట్లు అడుగుతున్నారని అభద్రతా భావానికి ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఎస్ఐఆర్ అనేది ఏంటి, అసలు జనగణన ఏంటి, ఈ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? 2 సార్లు వస్తారు, మీ ఇళ్ళకి వస్తారు, మీరు కోఆపరేట్ చేయండి అని అన్న ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ క్యాంపెయిన్స్ చేయాలి కదా. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగట్లేదు, క్యాంపెయిన్స్ జరగట్లేదు. ఎస్ఐఆర్ అనేది ఒక భూతం లాగా చూస్తున్నారు. ఈ భయంలో ఏమవుతుంది అంటే ఓటు పోతుంది. అధికారంలో ఉన్న పార్టీలు కానీ దీన్ని లైట్ తీసుకుంటే అధికారం కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రతిపక్షాలకి 200% ఫేవర్ గా ఉంటది ఎస్ఐఆర్. అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షంలో ఉన్న ఓట్లు పోతాయి అంటారు. కామన్ గా ఆలోచిద్దాం సార్. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ సానుభూతి పడిన అనుకుందాం. ఇప్పుడు నా ఓటు పోయిందనుకో, నేనేమనుకుంటా,
నేను ప్రతిపక్ష పార్టీ వాడిని కాబట్టి నా ఓటు కావాలని అధికార పార్టీ వాళ్ళు తీపిచ్చారనుకుంటా. ఇప్పుడు నేను అధికార పార్టీకి సానుభూతి పడిన అనుకోండి, నా ఓటు పోయింది అనుకోండి, నేను ఎలా ఆలోచిస్తా, నేను ఇంత చాకరీ చేస్తే నా ఓటే తీశారు మా పార్టీ వాళ్ళు అని ఆలోచిస్తా. ఈ రెండు సందర్భాల్లోనూ బెనిఫిట్ అయ్యేది ఎవరికి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, మీకు తమిళనాడు తీసుకున్నా, అన్ని చోట్ల అధికారం మారింది అంటే బేసిక్ ఏంటంటే ఎస్ఐఆర్ అనేది ఏ పార్టీకి ఫేవర్గా ఏమి ఉండదు. ఇంకా కాస్త గొత్తో ప్రతిపక్షాలకే అనుకూలము. ప్రతిపక్షాలు అందువల్ల అధికార పార్టీ వాళ్ళు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీవీలకి యాడ్లు ఇచ్చన్నా చేయగలిగితే ప్రతిపక్షాలనే ఆ సెన్సిటైజేషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేయనప్పుడు, ఎందుకంటే వాళ్ళు చేసుకోవచ్చు సార్. ఎలక్షన్ కోడ్ ఏం లేదు కదా, క్యాన్వాస్ చేయకూడదని రూల్ ఏం లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఓన్లీ టీడీపీ, ఓన్లీ కాంగ్రెస్, ఓన్లీ బీఆర్ఎస్ అనే లేదు కదా. మీరు జనరిక్ గా పెట్టేసి ఓటు హక్కు కాపాడుకోండి, ఇలా ఇలా ఉండి ప్రొసీజర్ అన్ని సెన్సిటైజ్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. ఆటో క్యాన్వాసింగ్ ఇవన్నీ అందరూ కూడా ఉదాసీనంగా ఉన్నారు సార్. ఎస్ఐఆర్ అని భూతంలాగా కంగారు పడుతున్నారు, కానీ ఇందులో ఏం లేదు. కొంచెం పౌరసత్వానికి సంబంధించిన యాక్ట్స్ అన్ని యాడ్ చేశారు. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇప్పుడు మీరేంటంటే ఒకవైపు చెప్పుకుంటూ వచ్చారు సాధక బాధకాలు ఎలా ఓవర్కమ్ చేయాలి. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇన్ఫిల్ట్రేటర్స్. ఈ దెబ్బకి వాళ్ళ ఆట కట్ అవుతుంది. ఇప్పుడు ఒకే ఇంట్లో 200 మంది 300 మంది చార్మినార్లో కనిపించిన అలాంటి ఓల్డ్ సిటీలో ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఏకంగా ఒక ఇంట్లో అయితే 4000 మందిట లేచిపోతాయి సార్. విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు లిస్ట్ ఇచ్చారు, గుర్తుండే ఉంటుంది మీకు. ఆయన 200 300 ఒకే రేకుల షెడ్లో 275 మంది ఉన్నట్టు ఆయన ఇచ్చారు అప్పట్లో. ఎందుకు ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారు కూడా చూపించారు కదా బెంగళూరులో ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని. సో బేసికల్లీ సార్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ దొంగ ఓట్లు లేచిపోతాయి, అండ్ డూప్లికేట్స్ లేచిపోతాయి, ఇన్ఫిల్ట్రేటర్స్ లేచిపోతాయి, నెక్స్ట్ డెత్ లేచిపోతాయి, డూప్లికేట్ అన్ని. అంటే ఒక రకంగా మంచిదే సార్. కాకపోతే ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ ఉంటే వాళ్ళ ఓటును వాళ్ళు కాపాడుకుంటారు. ఈ డబల్ వర్క్ అవ్వకుండా బిఎల్ఓలు ఫస్ట్ రౌండ్ లోనే ధృవీకరణ పత్రాలు కూడా తీసుకొని ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. టైం అనవసరంగా టైం కన్సంప్షన్. టైం ఒకటే కాదు సార్, ఓటు పోయిన తర్వాత చూడండి ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఓటు పోయింది సార్. ఆందోళన కలిగించాల్సి అంటే మీరు ఇందాక అన్నారు పౌరసత్వం కూడా కోల్పోయే ప్రమాదం వస్తుంది ఉంది కదా. మరి పౌరసత్వం ఇంప్లిమెంట్ చేశారు కదా, ఇంట్లో చేశారు, పౌరసత్వం దాకా వెళ్తుంది. మోర్ ఓవర్ ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఓటర్ ఐడి పోయింది సార్, ఓటు పోయింది. మళ్ళీ మీరు నోటీసులు ఇచ్చారో ఈఆర్ఓనో ఏఈఆర్ఓనో అప్రోచ్ అయ్యి ఓటు కాపాడుకునే ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం నడిచి మళ్ళీ మీ ఓటు మీరు దక్కించుకునే లోపు ఆరోగ్యశ్రీయో ఇలాంటి బెనిఫిట్స్ ఆగినాయి అనుకోండి, మళ్ళీ రిస్టోర్ కావాలి. రీస్టోర్ పక్కన పెట్టండి సార్, ఆ పర్టికులర్ 1 month 2 month గ్యాప్ లో ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యి ఆరోగ్యశ్రీ వీటిల్లో మీ ఓటర్ యాక్టివ్ గా లేదు, మేము యాక్సెప్ట్ చేయమన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అవును, అది ఇంటిగ్రేట్ చేస్తే చాలా కష్టం కదా. అంటే అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది బిఎల్ఓలు ఫస్ట్ రౌండ్లోనే ఇప్పుడు 2002లో మ్యాపింగ్ అవ్వలేదు సార్, యాజ్ న్యూ ఓటర్ Form 6 తో కంప్లీట్ చేయండి. అది మీకు కావాల్సిన ఆ 3 కేటగిరీలో ఏ కేటగిరీలో ఫాలో అవుతారో చూసి దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకోండి. మీరు నోటీస్ ఇచ్చి తర్వాత తీసుకునేది ఇప్పుడే తీసుకోమంటున్నాను నేను. అవును, వాళ్ళకి టైం కలిసి వచ్చింది అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, ఎస్ఐఆర్ అలాగే ఎన్ఆర్సి ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఒకవేళ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే రేపు పొద్దున భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందండి. ఇంత చాలా ఎలాబరేట్గా చెప్పారు ఇంద్రనీల్ రెడ్డి గారు. దీనికి మంది ఏంటి, మందు బిఎల్ఓల దగ్గరే ఉంది. వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి ఎవరిని, ఓటర్స్ని. మరి వాళ్ళని ఎవరు సెన్సిటైజ్ చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బిఎల్ఓలు చాలా చోట్ల గమనిస్తుంటే ఇంద్రనీల్ రెడ్డి గారు చెప్పినట్టు నేను పర్సనల్గా కూడా చూసింది ఏంటంటే, వాళ్ళు రావటమే ఒక నాట్ ఆల్ అండి, కొందరు కన్ఫ్యూజన్ స్టేట్లో వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత అసలే ఓటర్ కంగారులో ఉంటాడు, వాడిని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఏంటంటే పని పూర్తి కాకుండా వాళ్ళు వెళ్ళటం, ఇక మనకు ఓటు హక్కు లేదేమని వీళ్ళు బెంగ పెట్టుకోవడం. ఈ పరిస్థితులను చక్కదిద్దాలంటే సరళమైన భాషలో ఏ ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళకి ఉర్దూ మాడితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు చెప్పగలిగి వాళ్ళని సెన్సిటైజ్ చేసి, అండ్ యాజ్ ఈ రైట్లీ సెడ్, ఓకే 2002 లేదు మన దగ్గర, 2000 తర్వాత సబ్సిక్వెంట్ ఎలక్షన్స్లో కూడా వేసాం కానీ ఆ ఓటర్ కార్డు ఎక్కడ ఉందో గుర్తులేదు, లేకపోతే ఓటర్ కార్డు ఉన్నా సరే ఎక్కడ వేసామో గుర్తులేదు, పోలింగ్ బూత్ నియోజకవర్గం గుర్తుండదు, రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటాడు. అది కనపడినప్పుడు ఏం చేయాలి? ఇంకా పోనీ మిస్ అయిందనుకుంటే Form 6 తోటి కొత్త ఓటర్గా నమోదయ్యే అవకాశం కల్పించాలి. అవకాశం ఎందుకు కల్పించట్లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే మొత్తం అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది హెడ్ క్వార్టర్స్ అన్నట్టు ఈ ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేయాలంటే ఇంద్రనీల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని సెన్సిటైజ్ చేయగల వాళ్ళని
నిపుణులను పెట్టుకొని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉండే అప్రహెషన్స్ ఏమైనా ఉంటే తొలగించేసి ఈ అక్కర్లేని చాదస్తాలతో కూడుకున్న కండిషన్స్ ఉన్నాయి. 4-5 రాష్ట్రాల్లో చేసిన తర్వాత కూడా ఇంకా ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు అనుభవం వస్తుంది, మళ్ళీ అయ్యే రూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడం కాకపోతే అనే మాట వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివ్యూ చేసుకోవాలి జరుగుతున్న ప్రక్రియని. మనకు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 2 ఏళ్ళు ఉంది. బెంగాల్ అయితే రివిజన్కి వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు, తర్వాత రివిజన్కి వెళ్తారు, ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్.